పొందుకుంటున్నారు, రక్షణ పొందుకుంటారు, బాప్తీసం తీసుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ దేవునిలో నిలిచి ఉండే అనుభవాలు చాలాసార్లు ఉండవు. దానికి కారణం ఏంటని ఆలోచన చేస్తే ద్విమనస్సు. ఏంటి చెప్పండి? అందరికి ఒకే మనసు ఉందండి, అందరికీ ఒకే మనసు, కానీ థింకింగ్లో మార్పు వచ్చేస్తూ ఉంటుంది. వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏం ఆలోచిస్తామో దాన్ని బట్టే మన జీవితము ఆధారపడి ఉంటుంది. నిన్న మొన్న వార్తల్లో ఒక భయంకరమైన వార్త చూసాం. ఒక వృద్ధాప్యంలో ఉన్న ముసలివాడు ఒక 8వ తరగతి చదువుతున్న ఆడపిల్లను చెట్లలోకి తీసుకువెళ్ళాడు. ఆ విషయాన్ని ఒక వ్యక్తి చిత్రీకరించి కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పెట్టిన తర్వాత అతన్ని జైల్లో వేశారు. ఆ తర్వాత అతను ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు అనే వార్త కూడా మనం విన్నాం. వృద్ధాప్యంలో ఉన్న పెద్దాయన, అతనికి ఎలాంటి ఆలోచనలు ఉండాలండి? ఎంత గౌరవప్రదంగా ఉండాలి, ఎంత మెచ్యూర్డ్గా థింక్ చేయాలి. అతని వయసుకు తగ్గినట్లుగా అతని ఆలోచనలు లేవు. చాలా భయంకరమైన ఆలోచనలతో ఈనాటి సమాజంలో చాలామంది కనబడుతూ ఉన్నారండి. బయటకు చూడడానికి చాలా మంచి కనబడతారు, చాలా నీట్గా ఉన్నట్లు అనిపిస్తారు, చాలా జెంటిల్మెన్ లాగా, చాలా మంచి వారిలా కనబడుతూ ఉంటారు. మేము ఆస్ట్రేలియా దేశం వెళ్ళినప్పుడు రీసెంట్గా పరిచర్య కొరకు అక్కడ ఒక సిస్టర్ చెప్తా ఉన్నారు, నా కుమారులను కూడా నేను జాగ్రత్తగా కాచుకుంటానండి అని చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఒకంత. ఎందుకంటే యూజువల్గా మనం ఏం చేస్తూ ఉంటామండి, ఆడపిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటాం. ఆడపిల్లలు ఎవరికైనా ఉంటే ఆ తల్లికి చెప్తా ఉంటాం కదా, అమ్మ పిల్లలు జాగ్రత్త అమ్మ, రోజులు బాగాలేవు, సమాజం బాగాలేదు, పిల్లల్ని జాగ్రత్తగా కాచుకోండి అని చెప్తా ఉంటాం. కానీ ఆ సిస్టర్కి దేవుడు కుమారులను ఇచ్చారు. ఆమె నాతో ఒక మాట షేర్ చేస్తూ ఏమన్నారంటే, మా బాబులను నేను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటానండి. ఎందుకంటే మగవారి వలన, పురుషుల వలన ఆడపిల్లలు ఎలా దాడికి గురవుతూ ఉన్నారో, ఈ భయంకరమైన రోజుల్లో, పాపం పెచ్చిమీరిపోతున్న రోజుల్లో మగ పిల్లలు కూడా స్త్రీల వలన మనస్సు చెడిపోయిన, పాపంతో నిండిపోయిన, పాడైపోయిన స్త్రీల వలన కొంతమంది చిన్న బిడ్డలు, అమాయకపు కుమారులు కూడా బలైపోతూ ఉన్నారు. జీవితకాలం అంతట్లో ఆ ట్రామా నుండి వారు బయటకు రాలేరు. ఒక్కసారి అలాంటి పరిస్థితి వారు ఎదుర్కొంటే. సమాజంలో చాలాసార్లు ఇలాంటి వాటి గురించి మనం బహిరంగంగా మాట్లాడడానికి ఇష్టపడం, కానీ జరగడం లేదా సమాజంలో? వాట్ ఈస్ ద రీజన్? ఏం పాడైపోయినాయి? రోజులు కాదు పాడైపోయింది, మనిషి మనసు పాడైపోయిందండి. మనిషి మనసు నిండా పాపం చేరిపోయింది. అక్రమము, అన్యాయము, దౌర్భాగ్యమైన ఆలోచనలు, పాపభూయిష్టమైన ఆలోచనలు, దేవునికి చోటు లేని వారిలో ఇంకా అంతకన్నా ఏమి ఎక్స్పెక్ట్ చేయగలమండి? ఇంకా అవే ఉంటాయి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనలో నిలిచి ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే ద్విమనస్కు, డబుల్ మైండెడ్నెస్. అందుకే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో దైవజనుడైన యాకోబు భక్తుడు ద్విమనస్కులను గురించి కూడా ఒక మాట రాస్తున్నారు. చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. పాపంలోనే బ్రతకడం దేవుని చిత్తం కాదండి. పాపులారా మీ చేతులు కడుక్కోండి, మీ చేతులు శుభ్రం చేసుకోండి. ద్విమనస్కులారా, యు డబుల్ మైండెడ్, బీ హోలీ, పరిశుద్ధపరచుకోండి, మీ హృదయాలను పరిశుద్ధపరచుకోండి. దేవుని మందిరానికి మనం ఎందుకు వస్తామంటే ఏదో ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళిపోవడానికి కాదు, రోగాలు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఆయన స్వస్థత పొందుకొని వెళ్ళిపోవడానికే కాదండి. ఈ శరీరానికి, మనసుకు, హృదయానికి, అంతరంగానికి పట్టిన పాపపు రోగం, పాప రోగం పోగొట్టుకోవడానికి కూడా దిస్ ఇస్ ద ప్లేస్. దేవుని సన్నిధి మాత్రమే పరిష్కారము, యేసు రక్తము మాత్రమే పరిష్కారము, అంతకన్నా వేరే పరిష్కారం ఏది? ఒక సైకాట్రిస్ట్ భయంకరమైన డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి మందులు ఇవ్వగలరు, కానీ పాపరోగం పోవడానికి ఏ సైకాట్రిస్ట్ అయినా, ఏ సైకాలజిస్ట్ అయినా ట్రీట్మెంట్ ఇవ్వగలరా చెప్పండి? చెడిపోయిన మనిషి మనసును బాగు చేయడము దేవునికి మాత్రమే సాధ్యము. యేసు రక్తము మాత్రమే ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ద్విమనస్కులారా, ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఏమనంటే, ద్విమనస్సుందా? లేదంటే పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో దేవుని మాత్రమే ప్రేమిస్తూ, దేవుని మాత్రమే సేవించాలని ఒకే దృష్టితో మనం ముందుకు వెళ్తా ఉన్నామా? ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచు కొనుడి. ఏలియా ప్రవక్త దేవుని కొరకు రోషం కలిగిన దైవజనుడండి. కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలతో తలపడ్డాడు ఏలియా ప్రవక్త, ద మ్యాన్ ఆఫ్ గాడ్. ఆయనలో ఉన్న రోషం ఎంత గొప్పదంటే, యెహోవాయే నిజమైన దేవుడని రుజువుపరచాలనే ఒక రోషం కలిగిన దైవజనుడు.
ఈ రోజుల్లో దేవుడు ఎవరి కొరకు చూస్తున్నాడంటే ఆయన కొరకు రోషం కలిగి బ్రతికే వారి కొరకు దేవుడు చూస్తా, మా ఇంటి పేరండి నాకు రోషం వస్తుందండి మా ఇంటి పేరు వారిని ఏమన్నా అంటే, అమ్మో మా ఊరండి, మా ఊరంటే నాకు ఎంత అభిమానమో తెలుసా. కొంతమందికి ఊరు మీద అభిమానం, కొంతమందికి ఇంటి పేరు మీద అభిమానం, కొంతమందికి బంధువుల మీద అభిమానం, కొంతమందికి తమ సొంత కుటుంబం మీద దురభిమానం. ఎవరైనా ఏమన్నా అంటే తట్టుకోలేరు. అది తప్పైనా ఒప్పైనా సరే రైటే అనాలి, లేకపోతే రోషం వచ్చేస్తూ ఉంటుంది. దేవుని కొరకైన రోషం కలిగిన దేవుని బిడ్డల కొరకు ఆయన చూస్తూ ఉన్నాడండి. దేవుడు కనిపెడుతున్నాడు. అటువంటి రోషం కలిగిన ప్రవక్త ఏలియా ప్రవక్త. ఏలియా ప్రవక్త కర్మెల్ పర్వతం మీద ఆయన పలికిన ఒక మాట చూడండి. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయము 21వ వచనం. 1 Kings chapter 18 and verse 21. ఏలియా జనులందరినీ జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాట అయినా పలుకక పోయిరి. జనులను సవాలు చేసిన, హీ వాస్ ఛాలెంజింగ్ ద పీపుల్ హూ వర్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఆయన ఎదుటిన్న ప్రజలు సవాల్ చేసి మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇంకెన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు, ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు. ఎన్నో నాళ్ళు వెళ్ళిపోయినాయండి మన జీవితంలో, ఇంకా ఎన్నాళ్ళో ఎవరికి తెలీదు. తెలుసా? ఎవరికైనా తెలుసా అండి? డూ వి నో అవర్ లైఫ్ స్పాన్? పెద్ద సస్పెన్స్ అనుకుంటా నేను. జీవితంలో పెద్ద సస్పెన్స్ ఏంటంటే పెళ్ళయ్యేదాకా ఎవరు దొరుకుతారో తెలీదు. అంటే లవ్ మ్యారేజెస్ విషయం వదిలేయండి, అరేంజ్డ్ మ్యారేజెస్ వాళ్ళకి పెద్ద సస్పెన్స్. ఎవరో ఆయన ఎక్కడున్నాడో ఆ మహానుభావుడు అనుకుంటూ ఉంటాం. లేదంటే అమ్మో అమ్మాయి ఎక్కడుందో దేవుడు ఏర్పరిచినా ఆయన చిత్తం బయలుపరిచే వరకు, సమాధానం వచ్చే వరకు ఇరుపక్షాల కుటుంబం. అదొక పెద్ద $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇంకొక $1 మిలియన్ ప్రశ్న ఏంటంటే, ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళు ఎవ్వరికీ తెలియదు. అంచనా వేయగలమా? గ్యారంటీ సర్టిఫికేట్, గ్యారంటీ వారంటీ ఏది లేదు. ఎన్నాళ్ళలో తెలియదు, కానీ ఎన్నో నాళ్ళు మాత్రం స్పిరిచువల్ అన్సర్టనిటీలోనే, డబుల్ మైండెడ్నెస్లోనే చాలామంది బ్రతికేస్తూ ఉంటారండి. జీవితకాలం ఎన్నాళ్ళలో గ్యారంటీ లేదు, కానీ అవిశ్వాసంతోనే ద్విమనస్కులుగానే ఎన్నో నాళ్ళు క్యాలెండర్ తిరుగుతూనే ఉంటుంది, టైం తిరుగుతూనే ఉంటుంది. కానీ ఎన్నాళ్ళు ఆ ఎన్నాళ్ళలోనే ఉంటాం. దైవజనుడు ఏలియా ప్రవక్త సవాల్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఎన్నాళ్ళు ఉంటారు రెండు తలంపుల మధ్య? చూజ్, ఎంపిక చేసుకోండి. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వానిని చూస్ చేసుకోండి. ఇంకా మధ్యస్థంగా ఉండడానికి అవకాశము లేదు. లవోదికీయ సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతున్న మాట ప్రకటన గ్రంథంలో, నీవు చల్లగా అయినా వెచ్చగానైనా లేవు, నీవు నులివెచ్చని స్థితిలో ఉన్నావు, అందుకే నేను ఉమ్మి వేస్తాను. బికాజ్ యు ఆర్ ఇన్ అ లూక్ వార్మ్ కండిషన్. నులివెచ్చగా నీళ్ళు పోసుకొని స్నానం చేయడం ఇష్టమేమో చాలామందికి, ఎందుకంటే అటు మరీ వేడేసుకోకూడదు అంటండి డాక్టర్స్ చెప్పారు. అమ్మో చల్లటి నీళ్ళు, అసలే వర్షాలు పడుతున్నాయి, జలుబు వచ్చేస్తుంది. వాడడానికి నులివెచ్చని నీళ్ళు మంచిగా అనిపిస్తాయేమో, కానీ ఆత్మీయ జీవితంలో నులివెచ్చని స్థితి మాత్రం అది దేవుడు ఎన్నడూ అంగీకరించాడు, దేవుడు హర్షించాడు. దేవుని ఆశీర్వాదము, దేవుని తోడు నులివెచ్చని స్థితిలో ఉండే వారికి ఎప్పటికీ ఉండదు. ఇక్కడ దైవజనుడు అదే అడుగుతున్నారు. ఇంకెన్నాళ్ళు మీరు రెండు తలంపుల మధ్య? హౌ లాంగ్ డూ యూ కీప్ వేవరింగ్? మనసు ఎటు గాలి కొడితే అటు ఎంతకాలం వెళ్తారు? ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య ఉంటారు? దేవుని పక్షంగా నిలబడిన ఏలియా ప్రవక్త రుజువు చేశాడండి. ఏమనంటే, ఆయన నిజమైన దేవుడని. నిజమైన దేవుని పట్టుకోండి, జీవము కలిగిన దేవుని అనుసరించండి, ఆయనతో సహవాసం చేయండి, ఆయన కొరకు ఆయన పక్షంగానే నిలబడండి. అంతేగాని రెండు తలంపుల మధ్య ఉండడానికి వీలు లేదు. 119వ కీర్తన 113వ వచనంలో కీర్తనకారుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 119వ కీర్తన 113వ వచనం. 110 ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఐ హేట్ ద డబుల్ మైండెడ్. కొంతమంది అందరినీ ప్రేమిస్తానండి, పాపులను కూడా ప్రేమించి యేసే ఈ లోకానికి వచ్చాడు, కానీ పాపాన్ని ద్వేషించాడు. గాడ్ హేట్స్ సిన్ బట్ హీ లవ్స్ సిన్నర్స్. కానీ నువ్వు పాపులతో స్నేహం చేస్తూ పాపాన్ని కూడా ప్రేమించడం మొదలుపెట్టేస్తే ఇక నువ్వు వాళ్ళతో కలిసిపోతావు. మనకు ఒక డిమార్కేషన్ గీత ఉండాలండి.
ఒకవేళ నువ్వు పాపులతో స్నేహము సహవాసం చేసే వ్యక్తివైతే వాళ్ళని దేవుళ్ళలోకి నడిపించడానికి నువ్వు వారితో మాట్లాడచ్చు, కానీ వారి ద్వారా ప్రభావితం చెందుతాం అనుకుంటే వారికి చాలా దూరంగా ఉండడము మేలు. కొంతమంది ఆత్మీయంగా వాళ్ళే చాలా వీక్గా ఉంటారు. ఎట్లా అంటే ఎదుటి వాళ్ళు అక్కడికి రా వెళ్దాం తాగుదాం రా అనగానే వెళ్ళిపోయేలాగా ఉంటుంది పరిస్థితి. అలాంటి వాళ్ళు పాపులతో చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే నీకున్న విశ్వాసము, నీకున్న కొంచెం ఆత్మీయత కూడా కోల్పోతావు అలాంటి వాళ్ళతో సహవాసం చేస్తే. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ఐ హేట్ ద డబుల్ మైండెడ్. ద్విమనస్కులతో స్నేహము, ద్విమనస్కులతో సహవాసము స్టార్టింగ్లో వింతగా అనిపిస్తుంది. ద్విమనస్సు కలిగిన వారు ఇలా ఉంటారా అనిపిస్తుంది. కొద్ది రోజుల తర్వాత అలవాటు అయిపోద్ది. ఎందుకంటే సహవాస దోషం అంటారు కదా, వాళ్ళలా మనం కూడా తయారైపోతూ ఉంటాం. ద్విమనస్సు భయం, దేవుని మందిరంలో ఉన్నప్పుడేమో పరిశుద్ధులలాగా, లోకంలోకి వెళ్ళినప్పుడేమో దయ్యాల్లాగా. ఇది అలవాటు అయిపోద్ది. ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. అందుకే పేతురు భక్తుడు 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాశారు చూడండి. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం, కాబట్టి మీ మనస్సును నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు సంపూర్ణ నిరీక్షణ కలిగి ఏం కట్టేయాలంట? మనస్సును నడుము, గర్డ్ అప్ ద లాయిన్స్ ఆఫ్ యువర్ మైండ్. చాలామంది ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు బెల్ట్ పెట్టుకుంటారు. స్త్రీలు కూడా నడుము కడతా ఉంటారు కదా డెలివరీ అయిన తర్వాత. ఎందుకంటే నడుము బలంగా ఉండాలి. నడుము బలహీనం అయితే, నడుము వంగిపోతే మనిషి వంగిపోతాడు, అంతే కదండి. నడుము వంగిపోయిన వాళ్ళు ఎలా ఉంటారండి? మనిషి కూడా ఆటోమేటిక్గా, మనసు వంగిపోతే పాపంలోకి మనిషి వంగిపోతాడు, అంతే. అందుకని మనస్సును నడుము ఎప్పుడెప్పుడు కట్టుకోవాలి? ఆదివారం, శుక్రవారం, మిగతా అప్పుడు వదిలేయచ్చు, అంతేనండి. ప్రతి దినము ఆత్మ సంబంధమైన సిద్ధపాటు ప్రతి దినం ఉండాలి. బికాస్ దిస్ లైఫ్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్, ఇట్ ఈస్ అ బ్యాటిల్ గ్రౌండ్. ఏంటండి? జీవితం అనేది ఆటలాడుకునే స్థలం కాదు. పోరాటము సలిపే పరిస్థితి ఈ జీవితం. దిస్ లైఫ్ ఇస్ నాట్ అ ప్లే గ్రౌండ్, బట్ దిస్ ఇస్ అ బ్యాటిల్ గ్రౌండ్.